తెలుగు ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు చెయ్యండి. బతుకమ్మలను పూజిస్తారు. సంప్రదాయ విశేషాలు. బతుకమ్మ పండుగ వనితలకు సంబంధించిన పండుగగా ఆ తోహని ఉత్కర్షం సూచిస్తుంది. ఇది మహిళల శక్తిని మరియు సమాజానికి వారి ప్రాధాన్యతను గుర్తించి ఉత్సవంగా చేపిస్తారు. సామాజిక వ్యవస్థ. ఈ పండుగ కనీసం కుటుంబాలను మీరు తనిదానికి సంబంధిత మాండవాలు లభిస్తాయి. ఇక్కడ మహిళలు తమ స్నేహితులకు, కుటుంబీకులకు బంధితంగా ఉండి సమాజానికి వివిధ పూజలు చేస్తారు. ఈ విధంగా తెలంగాణ గూడెంలో బతుకమ్మ పండుగ ఆదివాసీ మరియు ప్రాంతీయ సంప్రదాయాల యొక్క హార్మనీలో జరిగా ఒక అద్భుతమైన సమర్థాన్ని వనిస్తూ ఒక ప్రత్యేక అభివృద్ధిని చాటుతుంది. గూడెం ఆదివాసీ మహిళలు మరియు బతుకమ్మ పండుగ. చరిత్ర పరిచయం. తెలంగాణ రాష్ట్రంలో గూడెం గ్రామం అనేక ఆదివాసీ సమాజాలకు నివాస స్థలంగా తెలియబడింది. ఈ గ్రామంలో నివసించే ఆదివాసీ మహిళలు బతుకమ్మ పండుగను ఎంతో ఆసక్తిగా జరుపుకుంటారు. ఈ పండుగ ఏకలయాన ఋతుపవనాల సమయంలో పూలను సేకరించి పండుగ నిర్వహించడం ద్వారా తమ సాంప్రదాయాలను ఉంచి సమాజంలో మహిళా శక్తిని అవగాహన చేసే సందర్భంగా జరుగుతుంది. పండుగ మరియు ఆచారాలు. గుడ్డెం గ్రామంలో బతుకమ్మ పండుగ 5 రోజులపాటు జరుపుకుంటారు. ప్రతిరోజూ ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. 1 పూల సేకరణ. పండుగకు ముందుగా మహిళలు గ్రామంలోని తోటల నుండి వివిధ రకాల పూలను సేకరిస్తారు. ఈ పూలలో కస్తూరిక, జామ, బోగన్విల్లీ, లిలీ మరియు తదితరాలు ఉంటాయి. 2 బతుకమ్మ తయారీ. సేకరించిన పూలను అందంగా కూర్చి బతుకమ్మను తయారు చేస్తారు. ఈ బతుకమ్మను చంటిపోయే విధంగా ముస్తాబు చేస్తారు, అందుకే ఇది ప్రత్యేకంగా చూపిస్తుంది. 3 సాంప్రదాయ పాటలు మరియు నృత్యం. ప్రతిరోజు సాయంత్రం మహిళలు బతుకమ్మ చుట్టూ నృత్యం చేస్తారు మరియు పండుగతో సంబంధమున్న పాటలు పాడుతారు. ఈ సమయంలో